హీరోయిన్ రాశి కీలక వ్యాఖ్యలు. టాలీవుడ్లో అందరూ బాబులే. హీరో అంటే రూపం కాదు, క్యారెక్టర్. ఏజ్ని బట్టి హీరోయిన్ అనేది ఇక్కడే ఉంది. ఈ జనరేషన్ వాళ్లకి హీరోయిన్ రాశి గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ 90s కిడ్స్కి అయితే రాశి అంటే అందాల దేవత. ఆ జనరేషన్లో క్లాస్ రూమ్కి వెళ్లి చదివినా చదవకపోయినా వాళ్ల పుస్తకాల అట్టలపై మాత్రం రాశి బొమ్మలు కనిపించేవి. అంతలా ఆరాధించేవారు రాశిని. గోకులంలో సీత, శుభాకాంక్షలు, పెళ్లి పందిరి, మనసిచ్చి చూడు, ప్రేయసిరావే, నిజం, వెంకీ ఇలా చాలా సినిమాలో నటించి మెప్పించింది. అప్పట్లో ఆ పాల బుగ్గలు, నున్నటి రూపంతో ఉండే ఈ బొద్దుగుమ్మని చూసి పిచ్చెక్కిపోయేవారు. అయితే పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన రాశి మళ్లీ సీరియల్స్తో ఎంట్రీ ఇచ్చారు. జానకి కలగనలేదు సీరియల్తో మెప్పించిన రాశి ప్రస్తుతం సెలెక్టెడ్ రోల్స్ చేస్తున్నారు. అయితే దాదాపు ఆమె వయసులో ఉన్న వాళ్లు ఇంకా హీరోయిన్స్గా చేస్తుంటే రాశికి మాత్రం అమ్మ, అక్క, చిన్నమ్మ, పెద్దమ్మ క్యారెక్టర్లు మాత్రమే వస్తుండటంతో టాలీవుడ్ సాంప్రదాయంపై కీలక వ్యాఖ్యలు చేశారు రాశి. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, దాదాపు నా వయసు ఉన్న అనుష్క, త్రిష లాంటి వాళ్లు ఇంకా హీరోయిన్స్గా సినిమాలు చేస్తున్నారు. నేను 14 ఏళ్లకే హీరోయిన్ని అయ్యాను. వాళ్లు 20 నుండి 25 ఏళ్లకి హీరోయిన్ అయ్యారు. తేడా అక్కడే ఉంది. వాళ్లకి నాకు వయసులో కాదు, యాక్టింగ్లో దాదాపు 10 ఏళ్ల గ్యాప్ ఉంది. ఆ 10 ఏళ్లు ఇక్కడ కవర్ చేస్తున్నారంతే. అయినా ఏజ్ని బట్టి హీరోయిన్ అంటే అది అవసరం లేదు. హాలీవుడ్ మూవీస్ చూస్తే హీరోయిన్లు అస్సలు యంగ్గా ఉండరు. వాళ్లు కంటెంట్పై కాన్సంట్రేట్ చేస్తారు. అందుకే హాలీవుడ్లో హీరోయిన్లు 50+ ఉన్న వాళ్లే ఉంటారు. అసలు హీరో అంటే ఏంటి? యంగ్గా ఉండి, అందంగా, హైట్గా ఉంటేనే హీరోలా? ఈ సాంప్రదాయం మన సౌత్, నార్త్లోనే ఉంది. హాలీవుడ్లో లేదు. హీరోయిజం అంటే క్యారెక్టర్ మాత్రమే, కనిపించే రూపం కాదు. హీరోయిన్ అంటే గ్లామర్గా ఉండి ఎక్స్పోజింగ్, డాన్స్లు చేయడం కాదు. హీరోయిన్ అంటే యాక్టింగ్. ఆ క్యారెక్టర్కి తగ్గట్టు యాక్ట్ చేయడమే హీరోయిన్ పని. ఆ పని చేయడం వస్తే హీరోయిన్ అనాలి. హీరోయిన్ అనేది సినిమా ఇండస్ట్రీలోనే లేదు. అది మనం కల్పించుకుని పెద్ద ఫీల్ అయిపోతారు. అసలు ప్రొడ్యూసర్ అనేటోడు లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదు. ప్రొడ్యూసర్ తరువాత డైరెక్టర్. ఆ డైరెక్టర్ ఎవర్ని పెట్టి తీస్తే వాళ్లే హీరోయిన్లు. కానీ మన టాలీవుడ్లో అందరూ బాబులే. హీరోయిన్స్ని పేరు పెట్టే పిలుస్తారు, లేదంటే మేడం అంటారు. హీరోలు మాత్రం ఎప్పటికీ బాబులే. నాకేం అనిపించదు. నేను ఇలాగే ఉంటా. నేను యాటిట్యూడ్ చూపించను. నాకు యాటిట్యూడ్ చూపించే వాళ్లంటే ఇష్టం ఉండదు. వాళ్లకి దూరంగా ఉంటాను. సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంటాను. ఫోన్ని కూడా దూరం పెట్టేస్తాను. నాకో యూట్యూబ్ ఛానల్ ఉంది, కానీ దానికో టీం ఉంది. మొత్తం వాళ్లే చూసుకుంటారు. మిగిలిన టైంలో ఇంటి పనులతోనే సరిపోతుంది. ఇంట్లో వంటలు, మా ఆయన, పాప వీళ్లతోనే సరిపోతుంది. నా కూతురికి నేను హీరోయిన్ అని తెలియదు. నా పాపకి రాశి అంటే తెలియదు. విజయలక్ష్మి అని మాత్రమే తెలుసు. నా కూతురికి 6 ఏళ్లు వచ్చేవరకు కూడా నేను హీరోయిన్ని అని, నా పేరు రాశి అని తెలియదు. అమ్మ విజయలక్ష్మిగానే నా కూతురుకి తెలుసు. 6 ఏళ్ల తరువాత నేను హీరోయిన్ని అని స్టార్ హీరోలతో నటించానని నేను చెప్పలేదు. మా వాచ్మెన్ వాళ్ల భార్య తన కూతురుకి చెప్తుంటే నా బిడ్డ విన్నది. అప్పుడు నా దగ్గరకు వచ్చి అడిగింది, అమ్మా నువ్వు హీరోయిన్వా అని. తన దగ్గర దాచాలని కాదు, తెలిసినప్పుడు తెలుస్తుంది కదా అని చెప్పలేదు. హీరోయిన్ కూతురు అనే యాటిట్యూడ్ చూపించడం నాకు ఇష్టం ఉండదు. ఒకవేళ తనకి లేకపోయినా కూడా అవతల వాళ్లు చెప్పేదాన్ని బట్టి వస్తుందనే చిన్న భయం. నాకు యాటిట్యూడ్ చూపించే స్టార్ కిడ్స్ అంటే ఇష్టం ఉండదు. నేను హీరోయిన్ని అని నా బిడ్డకి తెలిసిన తరువాత సినిమా షూటింగ్కి తీసుకుని వెళ్లలేదు, కానీ జానకి కలగనలేదు సీరియల్ షూటింగ్ లొకేషన్కి తీసుకుని వెళ్లాను. ఆ సీరియల్ని రెగ్యులర్గా చూసేది. ఆ సీరియల్లో నటించే అమర్దీప్, అనిల్, ప్రియాంక వీళ్లంతా నాకు ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్లు. నాతో చాలా క్లోజ్గా ఉండేవారు. అందుకే నా కూతురు సీరియల్ సెట్స్కి వస్తానని అన్నప్పుడు కూడా తీసుకుని వెళ్లేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది రాశి. నేను మిక్స్డ్ బ్రీడ్. నాన్న బ్రాహ్మిన్, అమ్మ గౌడ. నేను నాన్ వెజ్ తినే బ్రాహ్మిణ్ణి. హీరోయిన్ రాశి.